కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. ఎటువంటి అవకాశాలు లేనప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదుగుతున్నప్పుడు చిరంజీవి గారిని చూశారు. స్టార్గా ఎదిగిన తర్వాత ప్రొడ్యూసర్గా మీ హీరో చిరంజీవి గారిని చూశారు. ఈరోజు చెప్పాలంటే ఫస్ట్ అగ్రస్థానం అంటే ఆయనదే. ఎంతమంది హీరోలు వచ్చినా ఈ చిరంజీవి గారిని చూస్తున్నారు. సో ఏంటి కామన్గా అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మారని ఒక క్వాలిటీ? ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్వాలిటీ. ఈ హిమ్సెల్ఫ్ రోల్ మోడల్. ఇంకెవరికి ఇంకోటి నేర్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ రోల్ మోడల్. ఆయన చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఏ ఫీల్డ్లోనైనా పైకి రావాలంటే అలా కష్టపడాలి. ఎప్పుడు గొడవలు రాలేదు ఆయన పక్కనే తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఎలా అయ్యాడంతా ఎవరిని ఊహించారా? ఒక స్టేట్కి సీఎం లెవెల్కి వెళ్ళగలుగుతున్నాడంటే ఏంటి, ఎలా? ఒక నటుడు అంటే ఏంటి తక్కువ ఆలోచన చేస్తారా? ఎవరైనా ఏదో డ్యాన్సులు చేస్తాడు, ఫైటింగ్లు చేస్తాడు, యాక్టర్ అనే కాదు కదా. సమాజంలో ఎంతో చేస్తున్నారు. అది నందమూరి తారక రామారావు ప్రూవ్ చేశారు. సో ఆయనకి ఏంటి పిల్లలు? అలాగే చిరంజీవి కూడా పిల్లలు లేవు. ఎప్పుడు గొడవలు రాలేదా మీ మధ్య, ఫ్రెండ్స్ మధ్య? ఎప్పుడు సరదాగా కూడా అంటే లేదు, అసలు అవసరమే లేదు. అంత అండర్స్టాండింగ్ ఉండేది. బట్ ఫ్యామిలీతో కూడా అందరితో మేము ఇదిగా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. సో దెర్ ఈస్ నో కాంట్రవర్సీ, ఏనాడు లేదు. ఎందుకంటే ఆశిస్తే ఫ్రెండ్షిప్ పోతుంది సార్. ఓకే, ఎప్పుడు ఆశించి 10 రూపాయలు అప్పటికే ఉంటే ఆ ఫ్రెండ్షిప్ పోయినట్టే. ఇప్పుడు జనరేషన్ మీరు చెప్పేదే చేస్తున్నారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అది ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తే కట్ అవుతుంది, కట్ అయిపోద్ది. సో రియల్ ఫ్రెండ్షిప్ ఈస్ యాక్సెప్ట్ హిస్ సక్సెస్ అండ్ హిస్ గ్రోత్. సూపర్ సార్. ఇది చాలా మంది ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వట్లేదు ఫార్ములా. సో ఎంజాయ్ చేయి. ఒక సర్కిల్ వచ్చిన తర్వాత ఒక అంటే బాగా రిచ్ ఫ్రెండ్తో స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్షిప్, నెక్స్ట్ డేనే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడితో జర్నీలో. అది తప్పు. నీ బిజినెస్లో ఇంత షేర్ ఇవ్వు, తప్పు. నీది ఒక కార్ ఇవ్వు, వద్దు. ఒక అమౌంట్ ఎందుకు ఆశించు? ఆయన బాగుండాలని ఆశించు చాలు. అందుకంటే ఏం కావాలి? ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్టే, వాళ్ళ కుటుంబం బాగుంటే నీ కుటుంబం బాగున్నట్టే. వై వాట్ ఫర్? నీకు చేతగానప్పుడు, నీకు లేనప్పుడు, జరగనప్పుడు ఆశించు, తప్పులేదు. ఆదుకుంటే ఫ్రెండ్షిప్ గొప్ప. ఆశించనక్కర్లేదు, వాళ్ళే చేసేస్తారు. అది చేస్తారు. చేయకపోయినా కూడా మనం అడగచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరంకి శర్మ గారిని నేను చాలా ఇష్టపడే డైరెక్టర్. బాలచంద్ర గారు కో డైరెక్టర్. నన్ను హీరోగా పెట్టుకుని 3 సినిమాలు తీశాడు ఆయన. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. దీనికి డైరెక్టర్ ఆయన. చిరంజీవి కూడా ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత మేమిద్దరూ రికమెండ్ చేస్తేనే బాలచంద్ర గారి సినిమాలో చిరంజీవి గారికి వేషం వచ్చింది. ఇది కథ కాదు. అలాంటి డైరెక్టరు రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. చెన్నై నుంచి నాకు ఫోన్ చేశాడు ఆయన. నారాయణరావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకసారి కొంచెం చిరంజీవికి ఒక మాట చెప్పవా, ఏమైనా సహాయం చేస్తాడేమో అన్నాను. నేను ఒకటే మాట చెప్పాను, ఏమంటే చిరంజీవికి మీరంటే చాలా గౌరవం. ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ గారు స్టేజ్ మీద ఉంటే ఈరంకి శర్మ నాకు డైలాగులు నేర్పాడు, నన్ను యాక్టింగ్ చేశాడని చెప్పాడు, అంత గౌరవం ఉందండి మీరంటే, వై డోంట్ యూ కాల్ హిమ్ డైరెక్ట్లీ అని చెప్పి నేను చిరంజీవి గారి నెంబర్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఫోన్ చేశాడు ఈరంకి శర్మ గారు. చేస్తే వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత సాయంకాలానికల్లా 5 లక్షల రూపాయలు ఆయనకు పంపించేటం. దట్ ఈస్ చిరంజీవి. అది ఎవరితోనూ చెప్పుకోడు. ఆయన ఎందుకు చెప్పుకోవాలి? నేను చెప్పకూడదని చాలా నుంచి చాలా మంది ఆర్టిస్టులు చేసిన దానికి చిరంజీవి గారు చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేశాడు. ముఖ్యంగా డైరెక్టర్లు ఉన్నా కూడా అంతే హెల్ప్ చేశాడు అవసరం ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వాళ్ళు చేయాల్సింది. అంతేగాని ప్రతి వాళ్ళకి అంటే ఇప్పుడు సినిమాల తర్వాత ఆయన ప్రొఫెషనల్ ఇబ్బందుల్లో ఆయన నిలబడడానికి ఆయన ఇప్పటికీ కృషి చేస్తున్నాడుగా. ఆ స్టేజ్లో ఉన్నాడంటే ఎలా ఉన్నాడండి? ఒక కొత్త డైరెక్టరు, అంతకుముందు పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసిన చిరంజీవి గారు మొన్న ఇప్పుడు లేటెస్ట్ చేశాడు. ఆయన పేరేంటి? అనిల్ రావుపూడితో ఆయనతో సినిమా చేయాలనే సంకల్పం రావడమే ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇదేంటి వీళ్ళు కామెడీ సినిమాలో తీసుకుంటున్నాడు, ఏంటో నేను సినిమా ఏంటో ఆలోచించలేదు ఆయన. ఈ వాంట్ టు
అప్గ్రేడ్, కలిసారా అప్డేట్. చిరంజీవి గారిని ఈ మధ్య ఏమన్నా? ఈ మధ్య కలవలేదు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది కలిసి? అంటే నేను ఒక 2 ఏళ్ళుగా పెద్దగా బయటికి రావటం లేదు. ఏమైంది సార్? అది వేరే విషయం. మెడ్రాస్లో షూటింగ్ చేస్తుంటే టీవీ సీరియల్ ఆ, బాత్రూంలో పడ్డాను. ఆ, పడితే ఫ్రాక్చర్ అయింది. లెగ్. రిబ్బు ఆ, ఫ్రాక్చర్ అయ్యి ఒక ముక్క వెళ్ళి లంగ్స్లో గుచ్చుకుంది. అయ్యయ్యో. ఆ లంగ్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఆ, అయితే అప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉంటే మా అబ్బాయి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఉమ్, అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి ఉమ్, అక్కడి నుంచి వచ్చాను. అందుకని 2 years నుంచి ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్. ఉమ్. లేటెస్ట్గా నేను ఈ 2 years గ్యాప్ తర్వాత చేసిన సినిమానే ఈ ఆలోచన. కానీ చాలా బాగుంటారు అప్పుడు. ఇప్పుడు కూడా బాగున్నారు అనుకోండి. గడ్డం, వైట్ గడ్డం వచ్చినా కానీ. అది గెటప్ కోసం. లవ్ మ్యారేజా మీది అరేంజ్డ్ మ్యారేజ్? నాది అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్. లవ్. అంటే నా మేనగోళ్ళే కావాలని చేసుకున్నాం. 10 years. సో ఇండస్ట్రీని అర్థం చేసుకునే పర్సన్ అయితే మంచిదని చేసుకున్నారా? ఇండస్ట్రీకి సంబంధం లేదు, మా ఫ్యామిలీ అంటే మనల్ని అర్థం చేసుకోవాలి కదా. అక్క కూతురే, అందుకని హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఉమ్, పిల్లలు కూడా అలాగే కలిసి వచ్చారు, ఉమ్, పద్ధతిగా పెరిగారు. ఉమ్, ట్రై చేశాను మా అబ్బాయిని కూడా ట్రై చేశాను. వాడును అల్లు అర్జున్ ఒకటే వయసు. ఓకే. అరవింద్ గారు మేము ఫ్రెండ్స్, అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్ళేవారు, ఒకే డాన్స్ క్లాస్కి వెళ్ళేవారు. తర్వాత జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేర్పించాను ఇద్దరికి. ఓకే. అరవింద్ గారి అబ్బాయిను నా మా కొడుకు అల్లు అర్జున్ అక్కడ ఉన్నాడు ఆ బాబేనా? ఆ బాబు కొడుకు. ఓకే. అయితే వాడికి ఎందుకో ఇంట్రెస్ట్ రాలా, సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ రాలేదు. సో హీఈస్ ఇన్ టు బిజినెస్. ఓకే. తర్వాత పాపకి పాటలు నేర్పుదామని సింగింగ్ నేర్పించాను. అండ్ షీ వాజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్ ఇన్ ది స్టడీస్. సో షీఈస్ ఏ ఫార్మసిస్ట్. ఉమ్, నా అల్లుడు గుజరాతీ. ఉమ్, మా అమ్మాయిను అల్లుడు ఇద్దరు కలిసి ఒక 4 ఏళ్ళు బీ ఫార్మసీ, ఆ తర్వాత లండన్ వెళ్ళి ఎం ఫార్మసీ కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళు లండన్లో 3 ఫార్మసీస్ రన్ చేస్తున్నారు. ఓ. సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో లండన్ లో సెటిల్ అయిపోయారు. కూతురు అల్లుడు ఇద్దరు. ఉమ్, వాళ్ళకు ఒక పాప, ఒక 6 ఏళ్ళు ఇచ్చిన పాపకి. ఉమ్, మా అబ్బాయికి ఒక కొడుకు. ఓకే. సో దట్ ఈస్ బాబు మై ఫ్యామిలీ. మీ కోడలు బిజినెస్. మా కోడలు కూడా షీఈస్ ఫ్రమ్ ఏలూరు దగ్గర దెందులూరు అని అన్నపూర్ణమ్మ గారి ఊరు. వాళ్ళ రిలేటివే. చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే. ఎవరు అక్కడ? దెందులూరు. దెందులూరు. ఓకే. అదే దాంట్లో బెంగళూరే మా బియ్యం కొడుకు. ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ వెరీ గాడ్ బ్లెస్డ్ విత్ ద సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సూపర్ సూపర్. బట్ హైదరాబాద్ లోనే ఉంటాడు కదా బాబు? బాబు హైదరాబాద్లో ఉంటున్నాడు. కాదు సార్, మీ డేస్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడేమో కలవాలేమో అర్జెంట్ కదా, నీడ్ ఉంది కదా అన్నట్టు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా, అక్కడ కనిపిస్తారు కదా, హాయ్ చెప్తాం కదా. అదండి, డిపెండ్స్ డిస్టర్బ్ చేయరు. ఇండివిజువల్స్ బట్టి ఉంటుంది అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎదుటి మనిషి బాగుండాలని కోరుకోవడమే మన జీవితంలో మంచి పని, అంతకు మించి లేదు. ఓకే. ఎందుకంటే యద్భావం తద్భావతి అని మనం అనుకుంటే వాళ్ళు బాగుంటారు. అంతే. బ్యాచిలర్స్ లైఫ్ కదా, మీరు అన్నారు ఒకటే సిగరెట్ ఇద్దరు తాగుతామని కూడా. అప్పట్లో ఇప్పుడు ఆయన మానేసాడు, చాలా రోజులు అయింది మానేసి. ఓకే. మంచి గ్లాస్ నేను మానేసా. మంచి క్లాస్మేట్స్ కూడా అన్నీ ఉండేవి, బాగానే ఉండేవి, మేము ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళు. కానీ బట్ ఈ స్టాప్ మధ్యలో ఆయన హెల్త్ పాడై చాలా రోజులు సింగపూర్లో అక్కడ ఉండొచ్చారు కదా. హెల్త్ ఆల్మోస్ట్ చాలా డెత్ పొజిషన్స్ తిరిగి వచ్చాడు ఆయన కూడా. మళ్ళీ అజేయుడయి అమరుడై వచ్చాడు అనుకో చెప్పుకోవాలి. సో హీస్ హ్యాపీ. వాళ్ళకి కూడా ఇద్దరికి సేమ్ ఏజ్ కదా ఆల్మోస్ట్. నాకంటే 4 ఏళ్ళు పెద్దాడు. 77, 80 ఉంటుంది ఆయనకైతే. మీకు 74 ఉండే కదా. నాకు 73, ఆయనకి నాకంటే 4 years పెద్ద. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మానేసి వచ్చాడు కదా. ఓకే ఓకే ఓకే. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంది ఫుడ్ ఏం డైట్ ఫాలో అవుతారు? 73 సంవత్సరాల్లో కూడా గట్టిగా ఉన్నారు. ఏదో ఉన్న జాగ్రత్తల్లో ఉండాలి. సినిమా గెటప్ కోసం వైట్ గడ్డం కానీ లేకపోతే డై వేస్తారు కదా మీరు? వేస్తాను.
ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం వేయలేదు, ఓకే. ఇంకా ఏమైనా షూటింగ్ గబుక్కున అవసరం అవుతుందేమో వెయిటింగ్ అయిన తర్వాత అని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అది రిలీజ్ అయినాక తీసేస్తా. పెద్ద హెవీ ఫుడ్ ఏం తీసుకోరు? లైట్గానే తీసుకుంటా సార్. ఆ, ఎందుకంటే నేను మొదటి నుంచి డైట్ విషయంలో జాగ్రత్త పడతాను. ఎందుకంటే ఒక ఊరి కథ సినిమా మీకు తెలుసు కదా, అప్పట్లో నేను చేసినప్పుడు మృణాల్ సేన్ గారు ఆ సినిమాలో వేషం ఇవ్వడానికి నేను కమల్ హాసన్ తీసుకెళ్ళి చూపించాను. ఆ క్యారెక్టర్ మృణాల్ సేన్ గారికి చూపించా పామ్గ్రూ హోటల్లో. ఆయన చూసి అబ్బాయి ఏంటి మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, నా క్యారెక్టర్ పనికిరాడు, సన్నగా ఉండాలి అని పంపించేశాడు. ఆయన కమల్ హాసన్ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆయన చూడడమే గొప్ప, థ్యాంక్ యూ నారాయణరావు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా నన్ను అడిగాడు, నువ్వు చేయొచ్చు కదా ఈ వేషం అని. ఏం చేయమంటారు సార్ నాకు? నాకు ఈ రిబ్స్ కనపడాలి, ఓకే. బొక్కలు, డొక్క ఎండిపోవడం అంటారు చూడండి మనిషికి, బీదవాడికి, అలా డొక్క ఎండిపోయి కావాలి అన్నాడు. సరైన వెంటనే నేను బెంగళూరు జిందాల్ అని ఉంది ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్, అక్కడ జాయిన్ అయ్యి 27 రోజులు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ చేసి 20 కేజీలు తగ్గా. చేసి వచ్చి ఆ సినిమా చేసా, ఒక ఊరి కథ. ఇంటర్నేషనల్గా నాకు పేరు వచ్చిన సినిమా. సూపర్. సో అప్పటి నుంచి కూడా సో ఐ హావ్ ఆన్ కంట్రోల్.